నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సాధారణంగా మనం డ్యాన్స్ మాస్టర్స్ డైరెక్టర్స్ అవడం అనేది కొత్త ఏం కాదు. గతంలో కూడా మనం చూసాం, లారెన్స్ కావచ్చు, అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా బెన్నీ అనేటువంటి ఒక డ్యాన్స్ మాస్టర్ కూడా నాగార్జున గారితో ఒక సినిమా తీయడం, నా సామిరంగా సినిమా ఇలాగా. కానీ సడన్గా శేఖర్ మాస్టర్ గారు డైరెక్టర్ అవుతున్నారంటే కొంత ఆసక్తికరంగా ఉంది. అదిగాక ఇంకొక డ్యాన్స్ మాస్టర్ కొడుకునే హీరోగా పెట్టుకోబోతున్నాడు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు నిజం చెప్పాలంటే ఆ డాన్స్ మాస్టర్ కొడుకు అన్నారు మీరు, ప్రభుదేవానే, ఆయన దర్శకుడే. మరి చాలా సినిమాలు డైరెక్షన్ చేశాడు కదా. అవును, ఆయన డాన్స్ మాస్టర్, ఆయన డైరెక్టర్. సి రాఘవేంద్ర దేవ అతని పేరు. అయితే విషయం ఏంటంటే ఇది సీక్రెట్గా జరుగుతుంది. ఇప్పటిదాకా సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది ఆల్రెడీ. ఒక కథ అనుకోవడం, శేఖర్ మాస్టర్ ప్రభుదేవకి చెప్పడం, ప్రభుదేవ యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. షూటింగ్ కూడా కామ్గా జరుగుతుంది. రేపు మాపో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రభుదేవ డైరెక్టర్ అయ్యాడు, అమ్మ రాజశేఖర్ కొరియోగ్రాఫర్గా వచ్చి డైరెక్టర్ అయ్యాడు, రాఘవ లారెన్స్ డైరెక్టర్ అయ్యాడు, అటు హీరోగా కూడా చేశాడు, ప్రభుదేవ హీరోగా చేశాడు. మరి ఇట్లా శేఖర్ మాస్టర్ వరకు ఓన్లీ డైరెక్షన్ వైపు వెళ్ళాడు అని చెప్పచ్చు. బృందాన్ని డాన్స్ మాస్టర్ ఉంది, ఆవిడ కూడా హే సినామిక అనే సినిమా చేసింది. అట్లా కొరియోగ్రాఫర్ అందరూ డాన్స్ మాస్టర్లు అవ్వడం కొత్త ఏం కాదు. కానీ శేఖర్ మాస్టర్ ఏంటంటే ఇప్పుడున్న డ్యాన్స్ మాస్టర్లో కాస్త బిజీ. పెద్ద పెద్ద హీరో అందరికీ శేఖర్ మాస్టరే కొరియోగ్రఫీ చేస్తుంటాడు. పూర్తి స్థాయిలో అతను ఈయన డైరెక్షన్ వైపు వెళ్ళిపోతే ఇతను కొరియోగ్రఫీ చేసే సినిమాల పరిస్థితి ఏంటి అని డౌట్ చాలామందికి ఉంది. అట్లా ఈ సినిమా అయితే షూటింగ్ దశలో ఉంది. సో అదిగాక మనం చూసుకుంటే అటు స్టైల్ కావచ్చు, లేదంటే కాంచనా కావచ్చు, ఇలాంటి సినిమాలు రాఘవ లారెన్స్ గారు చేశారు. దాని తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే సినిమాలు ప్రభుదేవ గారు చేశారు. అదేవిధంగా అమ్మ రాజశేఖర్ గారు వచ్చేసి రణం అనేటువంటి సినిమా చేశారు. ఇలా బెన్నీ గారు వచ్చేసి మొన్న నా సామిరంగా చేశారు. సో ఇప్పటిదాకా అటు కొరియోగ్రాఫర్గా సక్సెస్ అయ్యి, ఇటు డైరెక్టర్గా కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. శేఖర్ మాస్టర్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే అతను కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని చెప్పాలండి. ఎందుకంటే రాకేష్ మాస్టర్ శిష్యుడిగా ఉండి, ఎందుకంటే నేను 2000 సంవత్సరం నుంచి చూసే అతన్ని. అప్పుడు సన్నగా అక్కడ ఉండేవాడు, మన మంగా టిఫిన్ సెంటర్ ఉంది కదా, దాని ఎదురుగుండా బిల్డింగ్ మీద ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ఉండేది రాకేష్ మాస్టర్ది. స్వయంవరం వాటికి రాకేష్ మాస్టర్ పనిచేసేవాడు. ఇతను రాకేష్ మాస్టర్ కోసం వెళ్తే అతను కనిపించేవాడు కాదు, ఇతనే ఉండేవాడు. ఇతనే ఖాళీగా కూర్చోకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినా అతనే సమాధానం చెప్పేవాడు. అలాంటిది అతను కూడా కొరియోగ్రాఫర్గా క్లిక్ అవ్వడం కానీ, నెంబర్ 1 కొరియోగ్రాఫర్ మారడం కానీ, ఇదంతా స్వయం కృషి. అది ఆ ఒక కథ తయారు చేసుకుని ఈ కథని నేను చేద్దాం అనుకుని ప్రభుదేవని అప్రోచ్ అవ్వడం కానీ, ప్రభుదేవ తన కొడుకునే హీరోగా పెట్టి ఆ సినిమా చేయించడం కానీ, ఇవన్నీ ప్రత్యేకలని చెప్పాల్సి వస్తుంది. కాకపోతే మంచి కొరియోగ్రాఫరు ఇటు డైరెక్టర్గా మారిపోతే, అని ప్రభుదేవ లాంటి వాళ్ళు అటు చేశారు ఇటు చేస్తూనే ఉన్నారు, ఇది వదులుకోకూడదు. ఇప్పుడు బిజీగా పెద్ద పెద్ద హీరోలందరికీ కూడా శేఖర్ మాస్టర్ చేస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి పూర్తి స్థాయిలో డైరెక్షన్ మీద పెట్టుకుంటే కొన్ని సినిమాల మధ్యలో ఆటంకం కలిగే అవకాశాలు ఉంటాయి. అసలు మరి ఇది వదిలేస్తాడా, లేదా డైరెక్ట్గా క్లిక్ అయ్యాడు అనుకోండి, అది కంటిన్యూ చేస్తాడో తెలియదు మనకి. అదిగాక మనం చూసుకుంటే కొన్ని సినిమాలు ఓన్లీ డ్యాన్స్ మీదే బేస్ అయిపోయిన కొన్ని సినిమాలు మనం చూసాం. స్టైల్ అని తెలుగులో కావచ్చు, లేదా హిందీలో ABCD కావచ్చు, ఇలాంటివి చాలా. సో ఇది ఏ కోవలో రాబోతుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఇది కూడా డ్యాన్స్ బేస్ మీద ఉండొచ్చు. ప్రభుదేవ కొడుకు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సుందరం మాస్టర్ గారు అబ్బాయిలు ప్రభుదేవ, రాజా సుందరం, వీళ్ళు అంతా మంచి డాన్సర్లు తెలిసిందే మనకి. మంచి కొరియోగ్రాఫర్గా పేరు తీసుకున్నారు. ఆ తర్వాత మంచి దర్శకుడిగా కూడా ప్రభుదేవ పేరు తీసుకున్నాడు. మంచి హీరోగా పేరు తీసుకున్నాడు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మరి 3వ తరంలో రిషి రాఘవేంద్ర దేవ, అతను కూడా మంచి డ్యాన్స్ అయి ఉంటాడు. ఇది కూడా డ్యాన్స్ బేస్డ్ సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. రాఘవ లారెన్స్ చేసిన స్టైల్ తరహాలోనే భవిష్యత్తులో కొరియోగ్రాఫర్ కొడుకులు సినిమా హీరోలైనా ఆశ్చర్యపడక్కల. శేఖర్ మాస్టర్ కొడుకు సినిమా ఫీల్డ్కి రావచ్చు, లారెన్స్ మాస్టర్ కొడుకు కూడా రావచ్చు, అది కూడా చెప్పలేము మనం. ఎందుకంటే వారసత్వం అనేది హీరోలకే కాదు, నిర్మాత కొడుకులు వస్తున్నారు, దర్శకులు కొడుకులు వస్తున్నారు. అది సినిమా ఫీల్డ్ ఎవరి సొంతమో కాదు కదా. కాబట్టి శేఖర్ మాస్టర్ దర్శకుడిగా మరి క్లిక్ అవుతాడా లేదా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఎవరికి పబ్లిసిటీ లేకుండా షూటింగ్ అయితే జరుగుతుందని తెలిసిందండి. బహుశా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి త్వరలో. సో ఇది మేబీ నాకు తెలిసి ప్రభుదేవ గారు అనగానే ఓన్లీ తెలుగు కాదు, తమిళంలో ఆయనకు సంబంధించి అనుకోవచ్చు. కానీ అటు హిందీ కావచ్చు, బాలీవుడ్, ప్రతి ఒక్క భాషలో ఆయనకు సంబంధించి ఉంది. కాబట్టి పాన్ ఇండియా వైపు ఏమైనా అడిగేసే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే సబ్జెక్ట్ డ్యాన్స్ సబ్జెక్ట్ ఏంటి, ఇది పాన్ ఇండియా సినిమాగా చేసే అవకాశం ఉంది. లవ్ స్టోరీ తీసుకున్నారు అనుకోండి, తెలుగు తమిళ సినిమాలుగా చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రభుదేవ అందరికీ తినడే కాబట్టి ప్రభుదేవ వారసుడుగానే అతను వస్తాడు. అతను మంచి డ్యాన్సర్ అనుకోండి, మంచి పేరు తెచ్చుకుంటాడు. అంటే కొరియోగ్రఫీ వైపు వెళ్లకుండా మొదటి సినిమాతోనే అతను హీరోగా రాబోతున్నాడంటే
అతనికి ఇంట్రెస్ట్ హీరో కావాలనే కోరికతోనే అతను ప్రభుదేవ కొడుకు వచ్చినట్టు అనిపిస్తుంది. సాధారణంగా సుందరం మాస్టర్ కొడుకులు ఇద్దరు కూడా కొరియోగ్రాఫర్గా వచ్చారు, వాళ్ళ తండ్రి వారసత్వం నిలిపారు వాళ్ళు. ఈ కుర్రాడు మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అదేకాక మనం చూసుకుంటే తమిళ సినిమాలలో ఇప్పుడు హీరోల కొరత కూడా ఉందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఉన్న హీరోలందరూ కూడా ఏజ్ అయిపోయారు. కొంతమంది ఏజ్ అయినా మంచి స్టార్డమ్ ఉన్న రాజకీయాల్లోకి వెళ్ళిపోబోతున్నారు. అటు రజనీకాంత్ గారు కావచ్చు, కమల్ హాసన్ గారు కావచ్చు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారని చెప్పేసి చూస్తున్నాం. కానీ కరెక్ట్గా ఉన్న యంగ్ హీరోలు ఎవరు అంటే అంత పెద్దగా అనిపిస్తలేదు. ఎందుకంటే ఒక రంగమార్తాండ సంథింగ్ ప్రదీప్ రంగనాథన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప మనకు పెద్దగా అనిపిస్తుంది. సో గ్యాప్ కూడా ఉందని చెప్పి అనుకోవచ్చా తమిళనాట? ఇప్పుడు విజయ్ కూడా వాళ్ళ అబ్బాయి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వస్తున్నాడు. అవును, హీరోగా రావట్లేదు. అవును, హీరోల కొరత తమిళ ఇండస్ట్రీలో ఉంది 100%. తెలుగులో వాళ్ళు ఆ లోటు లేదు, కానీ తమిళ ఇండస్ట్రీలో కొంత లోటు అయితే ఉంది. ఎందుకంటే విజయ్ కూడా సినిమాలకి స్వచ్ఛ చెప్పేసాడు కాబట్టి. ఇప్పుడు రేపు మాపుగా కమల్ హాసన్, రజనీకాంత్ కూడా రిటైర్ అయిపోతే అజిత్ కూడా సినిమాలు చేసే సినిమాలు తక్కువగా ఉంటున్నాయి. అట్లా చూసినప్పుడు చాలా తక్కువ మంది తమిళ్లో ఉన్నారు. ఆ లోటు అయితే తమిళ్లో కనిపిస్తుంది. రేపు తమిళ్లో ప్రభుదేవ కొడుకు తమిళ్లో క్లిక్ అవ్వచ్చు, చెప్పలేం కూడా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ప్రభుదేవ కొడుకు అటు తమిళం, తెలుగు, మిగతా అన్ని భాషల్లో కూడా రాబోతున్న సినిమా మంచి హిట్ కావాలని శేఖర్ మాస్టర్ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుందాం. నమస్తే. నమస్తే.